బీఆర్ఎస్ హయాంలో దక్షిణ తెలంగాణ సర్వనాశనమైందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండ జిల్లాలో పర్యటించిన మంత్రి మున్సిపాలిటీలో తాగునీటి సమస్యలపై రివ్యూ నిర్వహించారు. పానగల్లోని త్రాగునీటి శుద్ధ కర్మాగారాన్ని పరిశీలించిన కోమటిరెడ్డి అధికారులకు సూచనలు జారీ చేశారు. ఏ ఊరికి వెళ్లినా త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉందని ప్రజలు చెప్తున్నారని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. గత సీఎం కేసీఆర్ మిషన్ భగీరథతో నీళ్లిచ్చామని చెప్పడం అబద్ధమన్నారు. డిండి ఎస్ఎల్బీసీ పూర్తి చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. ప్రతిరోజు నలుగురు నేతలు పార్టీ మారుతున్నారని, త్వరలో బీఆర్ఎస్ ఖాళీ అవుతుందన్నారు. తెలంగాణలో అన్ని వర్గాలకు న్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీనే అని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా మీడియా ముందుకు వస్తానని చెప్తున్నాడని, టీవీ ముందుకు వస్తా అంటే ఎవరు ఆపుతారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ 10 ఏళ్లలో చేయలేనివి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3 నెలల్లో చేసి చూపించారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. మిషన్ భగీరథ ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని విమర్శించారు. కమిషన్ల కక్కుర్తో మిషన్ భగీరథ ప్రాజెక్టు తీసుకొచ్చారని మండిపడ్డారు. కాళేశ్వరం, యాదాద్రి పవర్ ప్రాజెక్టు అక్రమాలపై న్యాయ విచారణ చేయటంతో కేసీఆర్ ప్రెషర్లో పడ్డారన్నారు. అయితే 3 పిల్లలు దెబ్బతింటే అయిపోయిందా అని కేసీఆర్ నిన్న సభలో అంటున్నారని, గుండెపోయాక మనిషి బతుకుతాడా అన్నది చెప్పాలన్నారు. ఇక తన 40 ఏళ్ల రాజకీయాల జీవితంలో ఏ ప్రభుత్వమైనా ఏర్పడిన 100 రోజుల్లో హామీలను అమలు చేసిన సందర్భం లేదని, బీఆర్ఎస్ తమ పూర్తి కాలంలో చేయలేనివి తమ ప్రభుత్వం 3 నెలల్లో చేసిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ కూడా కనుమరుగవుతుందని జోషన్ చెప్పారు. వాస్తవాలు ఒక విధంగా ఉంటే ఏదైతుందో దాన్ని వీళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో కరువు వచ్చింది. అసలు ఈ కరువుకు బాధ్యత నీది నాయన, ఈ కరువుకు బాధ్యత నీది అని చెప్పంటున్నా నేను. నీ వైఫల్యంతో వాళ్ళ తెలంగాణ ప్రజానీకం ఈ సమస్య ఎదుర్కొనే ఒక పరిస్థితి వచ్చిందని చెప్పంటున్నా. లేకుంటే ఏమంటాడు వీళ్ళ మిషన్ భగీరథ. అరే నేను మిషన్ భగీరథ ఇసే టోటల్లీ ఇట్స్ నాట్ ఓన్లీ ఫెయిల్యూర్ ప్రాజెక్ట్. అసలు సాంకేతికంగా ఏ విధమైనటువంటి ఒక మీరు దానికి కావాల్సినటువంటి ఒక పరిణామాలు పరిగణలోకి తీసుకోకుండా ఇలా నిర్మాణం చేపట్టబడడంతో ఈ రాష్ట్రం అప్పుల ఊబిలోకి నెట్టబడడం జరిగిందని చెప్పంటున్నా. బేసిక్ గా మిషన్ భగీరథ శుద్ధి చేయబడినటువంటి స్వచ్ఛమైన నీరును అందింపచేయటం, శుద్ధి చేయబడినటువంటి స్వచ్ఛమైన నీరుని అందింపచేయటం. ఇలా క్లోరినేషన్ ప్రభావం ఏదైతే కేవలం 20 కిలోమీటర్ల ప్రవాహం వరకే ఉంటది. ఒకసారి 20 కిలోమీటర్ల ప్రవాహం దాటిపోతే క్లోరినేషన్ ఎఫెక్ట్ 0 అయిపోతుంది. ఇట్స్ టెక్నికల్లీ దాన్ని ఏదైతుందో నీ కమిషన్ కక్కుర్తితోని వీళ్ళ పైప్ కంపెనీలతోని కమిషన్లు కుదుర్చుకోవడంలో ఏదైతుందో కక్కుర్తితోని ఇలా రాష్ట్ర ప్రజానికి అప్పుల ఊబిలోకి నెట్టడమే కాకుండా ఇలా ప్రజలు ఇవాళ తాగునీటి కొరకు ఏమన్నా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తే కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలని చెప్పంటున్నా. నేను అందుకోసం దర్శనం ఈ సైడ్ వీళ్ళ మిషన్ భగీరథకు సాంకేతికంగా అనుమతులు కల్పించినట్టు ఇంజనీరింగ్ అధికారి ఎవడైతే ఉన్నాడో ఐ వెంట్ ఆన్ రికార్డ్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ కౌన్సిల్లో మనం ఉరిదీయాలని చెప్పాను. నేను చెప్పంటూ నేను నీ క్లోరినేషన్ ప్రభావం కేవలం 20 కిలోమీటర్ పరిధి వరకే ఉండి పరిస్థితులలో నువ్వు హౌ యూ హ్యావ్ ఎండోర్స్డ్ ఇట్ వీళ్ళు ఎప్పుడైతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు, డొల్ల ప్రాజెక్టు, అట్లే పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్స్ ఈ రెండింటిపై ఏదైతుందో జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయడం జరిగిందో వీళ్ళ కేసీఆర్ మైండ్ బ్లాక్ అయిపోయిందే. అటు కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కానివ్వండి, ఇటు ఏదైతున్నదో ఈ యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ అట్లాగే పవర్ పర్చేసెస్ మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయడంతో ఏదైతుందో కేసీఆర్ మతి భ్రమించినట్టు మాట్లాడుతున్నా చెప్పంటున్నా. లేకుంటే ఏమంటాడు మేడిగడ్డ 2 పిల్లలు కుంగిపోతే ఏమైంది? అరే మనిషి గుండెగా పోయానికి ఇంకేం మిగులుతుందా? అసలు బేసికల్లీ కాళేశ్వరం ప్రాజెక్టే ఈజ్ బేస్డ్ ఆన్ మేడిగడ్డ. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈజ్ బేస్డ్ ఆన్ మేడిగడ్డ. మేడిగడ్డ లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టే లేదు. అసలు నీటిని ప్రాథమిక స్థాయిలో ఎత్తిపోసేటువంటి ఒక బ్యారేజీ మేడిగడ్డ. నువ్వు మేడిగడ్డకి నీటి ఎత్తిపోస్తేనే అన్నారంకి వస్తాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆయనపై అవినీతి ఆరోపణలు వస్తే తాగి పడుకుంటే నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఫోన్ చేసి మరీ రాజీనామా చెయ్యమని చెప్పేది వాస్తవం కాదా అని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నిలదీశారు. కరీంనగర్ లో పర్యటించిన ఆయన కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కరీంనగర్ కు స్మార్ట్ సిటీ ఇచ్చింది బీజేపీ ప్రభుత్వమే అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినప్పటికీ కేసీఆర్ మాత్రం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదని విమర్శించారు. కేంద్రం ఇచ్చిన నిధులను కేసీఆర్ ఇతర కార్యక్రమాలకు మళ్లించారని ఆరోపించారు. కరీంనగర్ కు స్మార్ట్ సిటీ హోదాను కేంద్ర ప్రభుత్వం ఇస్తే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం తానే తెచ్చానని చెప్పుకుంటున్నారని బండి సంజయ్ విమర్శించారు. మహిళల పేరు మీద కనెక్షన్ 39 లక్షల మందికి ఇస్తున్నారు. దాదాపు 13 లక్షల మంది ఉజ్వల గ్యాస్ పేరు మీద మహిళల మీద కనెక్షన్ ఉన్నది. వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది 300 రూపాయలు చిల్లర. మరి వాళ్ళకు 300 రూపాయలకు అదనంగా మీరు 500 రూపాయలు ఇస్తారా?
లేకపోతే ఈ 300 రూపాయలకు 200 జోడించి మళ్ళీ మీరు ఇచ్చామని చెప్పుకుంటారా? 15 లక్షలు దాదాపు 1 లక్ష నీరు వచ్చు. 15 లక్షల కనెక్షన్స్ ఉజ్వల గ్యాస్ మీద నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఫ్రీ కనెక్షన్స్ మహిళల పేరు ఇస్తే వాళ్ళకి 300 చిల్లర రూపాయలు సబ్సిడీ వాళ్ళ అకౌంట్ లో పడుతున్నది. ఇవాళ మీరు అదనంగా 200 రూపాయలు ఇస్తారా ఆ 15 లక్షల మందికి? లేకుంటే 200 జోడిస్తారా? అలా దీని లెక్క ప్రకారం 15 లక్షల మందికి ఎంత పడాలి? 500 ప్లస్ 300 800 రూపాయలు అకౌంట్ లో పడాలి. ఇవి ఎవ్వి చెప్పకుండా కార్పొరేషన్స్ ఏర్పాటు చేశారు. గతంలో కేసీఆర్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఏమైనాయి? మీరు కార్పొరేషన్స్ ఏర్పాటు చేసి ప్రకటించడం ముఖ్యం కాదు, దాని విధి విధానం లేదండి. ఏ కార్పొరేషన్ కి ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నారు పూర్తి వివరంగా చర్చించి మీరు వివరిస్తే దాన్ని ప్రజలు హర్షిస్తారు కదా. దానివల్ల ఆయా కులాలకు సంబంధించి పేద ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది? 4-5 రూపాయల షెడ్యూల్ వస్తాయని చెప్పి భావించి మీరు ఆ కులాలకు మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పి ఆ కులాలను మచ్చి చేసుకోవడానికి ఆ కులాల ఓట్లు పొందడానికి మేము కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నాం, మీరు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తారని ముందే ప్రజలకు తెలుసు, ఇట్లా నమ్మిస్తారని ప్రజలకు తెలుసు. అందుకే ఎక్కడ స్పందన వస్తలేదు. 6 గ్యారెంటీలకి అతి గతి లేదు. ఈ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తే దాంతో మాకు వచ్చే లాభం ఏంది? దాంతో మంచి జరిగితే స్వాగతిస్తారు ఎవరైనా కూడా. ఏ కులానికైనా మంచిదే. మేము కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నామంటే ప్రజలు స్వాగతించే స్థితి లేరు, మంచి జరగాలని కోరుకుంటారు వాళ్ళు కూడా. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని హరినా వనస్థలి పార్కులో వాకర్స్ తో ఈటెల రాజేందర్ సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కళ్లు నెత్తిన ఎక్కి తనను వెళ్లగొట్టారని మండిపడ్డారు. పదవులు ప్రజలు నచ్చిమెచ్చి ఇచ్చే హక్కు అని ఆయన తెలిపారు. తనను ఎవరు తిట్టవద్దని కోరుకుంటున్నానని, అదే తనకి వీక్నెస్ అని అన్నారు ఈటెల. తనది రైటీస్ పార్టీ కాదని రాజకీయ పార్టీ అన్నారు. మమ్మల్ని మాట్లాడనివ్వకుండా అవమానపరిచారని, కానీ తాను ఎక్కడా వెనుకడుగు వేయకుండా ప్రజల్లోనే ఉన్నానన్నారు. భారత జాతి ఆత్మగౌరవాన్ని అమెరికాలో నిలబెట్టిన వ్యక్తి మన ప్రధాని మోదీ అని గుర్తు చేశారు. భారత ఆర్థిక వ్యవస్థను 3వ స్థానంలో ఉంచేందుకు మన ప్రధాని ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. అయితే ప్రపంచ ఆర్థిక పురోగమనంలో మన దేశంలో నిలిచిందని ఆనందం వ్యక్తం చేశారు. రేపు లేదు ఎల్లుండి అంటే ఈ నెల 15వ తారీఖు నాడు సాయంత్రం 4 గంటలకు నరేంద్ర మోడీ గారు మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలో మల్కాజిగిరి చౌరస్తాలో రోడ్ షోలో పాల్గొనబోతున్నారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో ఇతర ప్రాంతాల్లో ఎవరైతే మా పరిచయం ఉన్నటువంటి వాళ్ళు, అభిమానించే వాళ్ళు, మా పార్టీ కార్యకర్తల నాయకులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆ ర్యాలీని సక్సెస్ చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దానిలో భాగంగానే ఈరోజు ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఈ పార్కులో పొద్దున్నే ఇక్కడ వాకర్స్గా యోగా చేసుకున్నటువంటి వాళ్ళందరినీ వందల సంఖ్యలో కలిసినప్పుడు వాళ్ళు ఒక మాట చెప్తున్నారు, తప్పకుండా మా ఆశీర్వాదం నీకే, తప్పకుండా మిమ్మల్ని గెలిపించుకుంటామన్నటువంటి మాట కనపడతా ఉంది. ఈ మల్కాజిగిరి పార్లమెంటు చరిత్ర డబ్బుకు లొంగేది కాదు, ప్రలోభాలకు లొంగేది కాదు. ఇక్కడి మల్కాజిగిరి ప్రజల చరిత్ర ఆత్మగౌరవ బావుటాను ఎగిరేసే చరిత్ర. ఆపదలో ఉన్నప్పుడు ధర్మాన్ని కాపాడుకునేటువంటి నియోజకవర్గం ఇది. ఈ ప్రజలలో అంత చైతన్యం ఉందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ముమ్మాటికి ఇక్కడ ప్రజానీకంతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు, మేధావులతో, యువతతో, విద్యార్థులతో, మహిళలతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఒకటే భావన కనబడతా ఉంది. మేమే ఓట్లలో నిలబడ్డట్టుగా, మేమే గెలవాలన్నట్టుగా మా కష్టం ఉంటుంది. తప్పకుండా ఎవరొచ్చినా కూడా ఇక్కడ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇర్రెలవెంట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి ఓటేసే ప్రసక్తి లేదు. తప్పకుండా నిన్నే ఆశ్రయిస్తాం, మోడీ గారినే ఆశ్రయిస్తాం. హన్మకొండలో వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత ఆరూరి రమేష్ ఇంటి వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. నిన్న హైదరాబాద్ లో జరిగిన సభలో అమిత్ షాతో సహా ఇతర నేతలను ఆరూరి కలిశారు. దీంతో బీజేపీలో చేరేందుకు అంతా సిద్ధమై ఆ విషయాన్ని ప్రకటించేందుకు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయగా, అదే సమావేశంలో అక్కడికి వచ్చిన బీఆర్ఎస్ నేతలు ఆరూరిని బలవంతంగా కారులో ఎక్కించి హైదరాబాద్ కి తరలించారు. హైదరాబాద్లోని నందినగర్లో కేసీఆర్ నివాసానికి తీసుకువెళ్లారు. పార్టీకి రాజీనామా చేయవద్దని బీఆర్ఎస్ ముఖ్య నేత హరీష్ రావు సహా పలువురు ఆరూరి రమేష్ ను కోరినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఆరూరి రమేష్ మీడియా ప్రశ్నించగా చర్చల కోసం కేసీఆర్ పిలిపించినట్లుగా తెలిపారు. తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని వెల్లడించారు. తాను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారని చెప్తున్నారని, కానీ అందులో వాస్తవం లేదని ఆరూరి రమేష్ అన్నారు. సంక్షేమ హాస్టళ్లకు వెంటనే మెస్ ఛార్జీలను పెంచాలని బీసీ సేవా విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేముల రామకృష్ణ డిమాండ్ చేశారు. విద్యానగర్లోని బీసీ భవన్లో సంక్షేమ హాస్టల్ విద్యార్థులతో కలిసి సమావేశం నిర్వహించారు.
టైగర్ ఆర్ కృష్ణ గారి నాయకత్వం, టైగర్ ఆర్ కృష్ణ గారి నాయకత్వం, టైగర్ ఆర్ కృష్ణ గారి నాయకత్వం. విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల ఐక్యత. టైగర్ ఆర్ కృష్ణ గారి నాయకత్వం, టైగర్ ఆర్ కృష్ణ గారి నాయకత్వం, టైగర్ ఆర్ కృష్ణ గారి నాయకత్వం. జనసేన రాష్ట్ర అధ్యక్షులు మరి ఈ నెల 14వ తేదీ నాడు బీసీ భవన్లో ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో విద్యార్థుల సమస్యల పరిష్కార సాధనకై మరి దీక్ష చేయడం జరుగుతుంది. మరి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మరి తెలంగాణ ఎంతో పోరాటం చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకుంటే నీళ్లు నిధులు నియామకాలనే ట్యాగ్లైన్ మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకున్నాం. ముందు వరుసలో ఉండి విద్యార్థులు ఎంతోమంది 1200 మంది విద్యార్థులు ఆత్మబలం చేస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. మరి అట్లాంటి తెలంగాణ రాష్ట్రంలో బీసీ కాలేజ్ హాస్టల్ విద్యార్థులకి కేవలం పూటకు 15 రూపాయల భోజనం ఏ విధంగా సాధ్యమని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. బయటకు వచ్చి చూస్తే తిన్న తర్వాత తాగి పడేసే వాటర్ బాటిల్కి 20 రూపాయలు ఖర్చు చేస్తున్నప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఒక పూటకి 20 రూపాయలు ఒక విద్యార్థికి కేటాయిస్తుందని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సెక్రటరియట్లో మీరు భోజనం చేస్తే 15 రూపాయల భోజనం చేస్తారా? ఏదైనా మంత్రివర్గ సమావేశం అయితే మీరు 15 రూపాయల భోజనం చేస్తారా? ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో జైలర్ అంటే ఖైదులు నేరస్తులకు ఉన్న విలువ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు లేకపోవడం సిగ్గుచేటు. రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో స్పందించి మాకు మెస్ ఛార్జీలు పెంచకపోతే మాత్రం ఈ 14వ తారీఖు మాత్రం శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తున్నాం. రాబోయే రోజుల్లో రాష్ట్రం మొత్తం పర్యటించి రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తాం, ఎక్కడెక్కడ మంత్రులు అడ్డుకుంటామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ లోకి వరుసగా చేరుతున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్ష పదవికి సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప రాజీనామా చేశారు. బీఎస్పీతో పొత్తులతో తీవ్ర అసంతృప్తికి గురైనట్లు ఆయన తెలిపారు. ఈ నెల 14న మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నట్లు వెల్లడించారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కోనప్ప కలిశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిసినట్లుగా తెలిపారు. కాంగ్రెస్ పార్టీలోకి రావాలని తనను సీఎం ఆహ్వానించారని ఆయన చెప్పారు. కోనప్పతో పాటు షైన్ సుల్తానా పలువురు నేతలు అధికార పార్టీలు చేరనున్నారు. బీఎస్పీతో బీఆర్ఎస్ పొత్తును జీర్ణించుకోలేకనే కోనప్ప పార్టీని వీడుతున్నారని తెలిపారు. లోక్సభ ఎన్నికల వేళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బలమైన నాయకుడు కోనప్ప పార్టీని వీడడం బీఆర్ఎస్ కు గట్టి ఎదురుదెబ్బ అని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తుంది. ఇందులో భాగంగానే ఎంక్లాస్పూర్ గ్రామంలో హుస్నాబాద్ నుంచి హుజూరాబాద్ వరకు బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది. దీంతో మొదటిసారి ఆర్టీసీ బస్ తమ గ్రామానికి రావటం పట్ల పాటలు పాడుతూ మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పొన్నం ప్రభాకర్ ఎంక్లాస్పూర్ గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం బస్సు ప్రారంభం చేయడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం బస్సు సౌకర్యం కల్పించినందుకు గ్రామ ప్రజలు అక్క చెల్లెళ్లు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ పొన్నం ప్రభాకర్ కి ఎప్పటికప్పుడు రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలియజేశారు. తమ గ్రామానికి బస్సు వచ్చినందుకు సంతోషంగా మహిళలందరూ కలిసి బస్సు ముందు పల్లెపాటతో ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆసరి రఘు యాదవ్, గ్రామ శాఖ అధ్యక్షులు అంబాల ప్రేమ్ కుమార్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 10 ఏళ్ల పాలనలో మాకు బస్సు అనేది కరువైపోయింది. మేము మహిళలము మస్తు ఇబ్బందులు పడ్డాం. మేము బయటికి పోవాలంటే మస్తు బాధలు పడ్డాం, మస్తు ఇబ్బందులు పడ్డాం. ఇవాళ పొన్నం ప్రభాకర్ అచ్చుడు మాకు బస్సు అచ్చుడు చాలా సంతోషంగా ఉన్నది. మా ఊరు మహిళలందరికీ అండదండగా ఎన్నడికున్నా కూడా ఆయన రుణం మేము తీర్చుకోలేము. ఎన్నడికున్నా మేము ఎప్పటికైనా మర్చిపోలేము. 10 ఏళ్ళు కానీ 20 ఏళ్ళు కానీ ఆయనే మాకు ఎమ్మెల్యేగా ఎన్నుకుంటాం. మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి నేరెడ్మెట్లో సమావేశం నిర్వహించారు. ఈ 100 రోజుల్లో మల్కాజ్గిరి ప్రజల సమస్యలపై తాను చేసిన పనులను, పలు సమస్యలపై కులంకషంగా మరి రాజశేఖర్ రెడ్డి వివరించారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈ 100 రోజుల్లో మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై తాను చేసిన కృషిని వివరించారు. అంతేకాకుండా తనకు చెందిన కాలేజీల్లో ప్రభుత్వ భూమిని కబ్జా చేశారంటూ దుండిగల్లోని తన కాలేజీలో కూల్చివేతలు జరిగిన విషయంపై స్పందించారు. తాను ఎక్కడే ఏ భూమిని కబ్జా చేయలేదని, ఒకవేళ చేశానని నిరూపిస్తే ఆ భూమిని ప్రజలకు ఇచ్చేస్తానని తెలిపారు. ఇప్పుడు పోయిన రైల్వే బ్రిడ్జ్ పక్కకున్న ఒక నాల, మళ్ళీ శ్రీనగర్ కాలనీ, మౌలాలి ఐలాల ఇంకాకున్న ఒక కాలనీలో ఉన్న ఒక బస్తీలో ఉన్న ఒక నాల, వీటన్నిటికీ కూడా ఎగ్జిట్ ఏంటంటే రైల్వే క్రాసింగ్ కింద గుండా. దాంట్లో ఎన్నో ఏళ్ల నుంచి పేరుకుపోయిన సిల్టుని తీద్దామంటే రైల్వే అధికారులు చేయాలన్నా, మన జిహెచ్ఎంసీ చేయాలన్నా, జిహెచ్ఎంసీ వాళ్ళని అడిగితే రైల్వే అధికారులు మనకు పర్మిషన్ ఇవ్వరు అనే అనేక సంశయాల మధ్యలో రైల్వే అధికారుల దగ్గర పోతే వెంబడే మనకు పర్మిషన్ రావడము, అది జిహెచ్ఎంసీ అధికారులకు కూడా తెలియజేయడం ఎదుట వాళ్ళు ఇమీడియట్ గా ఇక్కడ మన వాజ్పేయి నగర్ వాళ్ళ రైల్వే ల్యాండ్ లో కూడా తోవుకుంటూ ముందుకెళ్తున్న సందర్భం
మనం చూస్తున్నాం. ఇంకా జిహెచ్ఎంసీ నుంచి ఒక 3 లక్షలకు వాళ్ళకి ఏవో పైపులు అవుతాయి, దానికి టెండర్ వేస్తున్నాం, లేకపోతే అది ఎవరికైనా వర్క్ అప్పచెప్పాలా శాంక్షన్ కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా కొత్త బస్తీలో అక్కడ జెడ్సీ గారికి జోనల్ కమిషనర్ గారు చెప్పిన వెంటనే అక్కడ ఇమీడియట్ గా సిల్ట్ తీసే కార్యక్రమం మొదలు పెట్టేశాను. ఎందుకంటే ఇవి స్పీడ్ బ్రేకర్స్గా, అంటే ప్రతి సందర్భంలో నేను కాలనీల పొంటి వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక విచిత్రమైన పరిస్థితి చూస్తున్నాను. ప్రతి ఇంటి ముంగడ ఒక గోడ, అంటే వాళ్ళ తలుపు ముంగడ ఒక గోడ నిర్మించుకున్నట్టు, వాళ్ళ గేట్ ముంగడ ఒక గోడ నిర్మించుకున్నట్టు, ఒక 3 ఫీట్లు 4 ఫీట్ల హైట్ గోడ నిర్మించుకొని అక్కడ మెట్లు ఎక్కి మళ్ళీ కిందికి దిగి వాళ్ళ ఇంట్లోకి వెళ్లే పరిస్థితి ఇక్కడ మల్కాజ్గిరిలో కనిపిస్తుంది. అస్తినాపురం సౌత్ కాలనీ అధ్యక్షులుగా ఎన్నికైన మహేందర్ రెడ్డి జీహెచ్ఎంసీ అస్తినాపురం కార్పొరేటర్ సుజాత నాయక్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాల్వలతో సన్మానించారు. అనంతరం ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కార్పొరేటర్ సుజాత నాయక్ను కాలనీలలో పర్యటించి తమ సమస్యలను స్వయంగా చూసి పరిష్కరించాలని కాలనీ ప్రెసిడెంట్ కోరారు. దీంతో మహేందర్ వ్యాఖ్యలపై స్పందించిన కార్పొరేటర్ త్వరలో కాలనీకి వచ్చి సమస్యలను చూసి పరిష్కరించనున్నట్లు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రకాష్, రాంప్రసాద్, ఎస్ఎన్డి రెడ్డి, అలాగే శ్రీకృష్ణ, హనుమంతారావు, సుమతి, గోపిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 2 రోజుల క్రితం మీర్పేట్ కార్పొరేషన్ బీఆర్ఎస్ మేయర్ దుర్గాదీప్ లాల్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానంలో నమ్మించి మోసం చేశారని బీజేపీ నుండి మేయర్ అభ్యర్థిగా భావించిన నీలా రవి నాయక్ తన వాట్సాప్ స్టేటస్ లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ వీడియోలు పెట్టడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. తమ వీడియోలు వాట్సాప్ స్టేటస్ లో పెట్టడంపై బీఆర్ఎస్ చెందిన కార్పొరేటర్లు ఆ పార్టీకి చెందిన నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ మీర్పేట పోలీస్ స్టేషన్ లో నీలా రవి నాయక్ పై ఫిర్యాదు చేశారు. కార్పొరేటర్ మమతతో పాటు మరో 2 కార్పొరేటర్లపై మీడియా క్రియేట్ చేసి వాట్సాప్ గ్రూపులలో సెండ్ చేస్తున్నారని, తమ పరువు భంగం కలిగించే వివరిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. మా పార్టీ నెగ్గడం జరిగింది. దానిపైన మా పార్టీ వాళ్ళపైన సరే అయ్యింది, అయిపోయింది, ఎవరు గెలిచిరో అది అయిపోయింది. మా పార్టీ పైన, మా బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ల పైన నింద మోపారు. వాళ్ళకి బీజేపీ వాళ్ళకి చేయలేదని, అది ఎక్కడన్నా న్యాయమా? వాళ్ళు చెప్పుకోవడానికన్నా కొద్దిగా వాళ్ళకు అది ఉండాలి. మా పార్టీ వాళ్ళకు వాళ్ళు బయటకు వచ్చి ఓడిపోయినాక సరే బాధలో 2 మాటలు అన్నారని మేము అనుకున్నాం. ఎప్పుడు ఎందుకు రెచ్చగొట్టాలని మళ్ళీ ఇప్పుడు గ్రూపులలో పిల్లల ఫొటోస్తో సహా, ఫ్యామిలీ ఫొటోస్తో సహా గ్రూపులలో పెట్టి, స్టేటస్లలో పెట్టి ఈ వైరల్ చేసి మా పార్టీ మాకు చేయలేదు అని చెప్పేసి ఏదో బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ పెట్టి ఇవన్నీ చేయడం మంచి పద్ధతి కాదు ఇది రాజకీయాలలో. ఎందుకంటే సరే మీ పార్టీ మీరు పోరాడారు, మీకు ఎవరు మద్దతు ఇచ్చారనేది మాకు అనవసరం. మా పార్టీ, మా కార్పొరేటర్లను మేము కాపాడుకునే అది ఉంది. దయచేసి చెప్తున్నాను, దయచేసి కాదు హెచ్చరిస్తున్నాను, ఇంకోసారి మా బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ల పైన కానీ, మా కార్యకర్తల పైన కానీ ఎలాంటి వీడియోలు పెట్టినా కూడా మేము సహించలేదు. ఇప్పుడు సిఐ గారికి అదే కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి. ఇంకొకరు కూడా ఎవరు కూడా ఇట్లా పెట్టకుండా, వీడియోస్ పెట్టకుండా చర్యలు తీసుకోవాలని మేము సిఐ గారికి వినతి పత్రం ఇచ్చాము. ఇమ్మీడియట్లీ సిఐ గారు కూడా దీనికి రెస్పాన్స్ అయ్యారు. మీకు తక్షణమే మేము వాళ్ళకి కాల్ చేసి పిలిపిస్తామని అన్నారు. సో మేము మరీ ఒకసారి బీజేపీ పార్టీ వాళ్ళకు హెచ్చరిస్తున్నాము. మా పార్టీ వాళ్ళ దగ్గరికి జోలికి వస్తే మేము ఊరుకునే ప్రసక్తి లేదు. మా కార్యకర్తలకు కానీ, మా కార్పొరేటర్లకు కానీ మేము అండగా ఉంటాము. వాళ్ళని మా పార్టీకి చేసిరు కాబట్టి మేము వాళ్ళకు కూడా మరొకసారి ధన్యవాదాలు. మీరు అధైర్యపడొద్దు, మీరు ధైర్యంగా ఉండాలి. ఏమైనా కానీ మా మేయర్ కానీ, మా డిప్యూటీ మేయర్ కానీ, మా లీడర్లు, పార్టీ తరఫు నుంచి మేడం కానీ అందరికీ మీకు అండగా ఉంటాం. ఏది కూడా అధైర్యపడొద్దని మీకు అందరికీ తెలుసుకుంటూ ముగిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఇచ్చిన ప్రకటనకు కుల సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ మున్నూరు కాపు సంఘాలు నేతలు, ముద్దిరాజ్ మహాసభ, తెలంగాణ మున్నూరు కాపు మహాసభల నేతలు సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటైన 100 రోజుల్లోపే 16 కులాలకు సంబంధించిన కార్పొరేషన్లను ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. ఒకవైపు ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే మరోవైపు ఆయా కులాలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే ప్రయత్నం చేయడం అభినందనీయమన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎంత ప్రయత్నించినా కానీ కార్పొరేషన్ల ఏర్పాటును పూర్తి చేయకపోవడం రేవంత్ సాహసోపేతమైన నిర్ణయాలకు నిదర్శనమని అన్నారు. అదే సమయంలో కార్పొరేషన్లకు తగినంత నిధులను కేటాయించి ఆయా వర్గాల అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రతిష్టమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఫైనాన్స్ కార్పొరేషన్ అనేది మనము 10 సంవత్సరాల నుంచి మనం ఒక ఉద్యమంలాగా పోరాటం చేస్తాము. ఎన్నో మీటింగ్లు, ఎన్నో ఉత్తరాలు, ఆర్జీలు ఇవన్నీ జరిగిపోయినాయి. లాస్ట్కి వస్తే ఏదైతే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ దుద్దిల శేరబాబు గారు 6 నెలల ముందు అసెంబ్లీలో మాట్లాడినారు. మున్నూరు కాపులు దీర్ఘకాలికంగా పోరాటం చేస్తున్నారు, మరి వాళ్లకు
ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఫైనాన్స్ కార్పొరేషన్ వారికి ఏర్పాటు చేయండి. మరి ఏదైతే మన పిల్లలు చదువుకోవడానికి హాస్టల్స్ బిల్డింగు వాళ్ళకి ఫండ్స్ ఇవ్వండి అని చెప్పి వారు మాట్లాడిన విధంగా ఏదైతే శేరబాబు గారు మాట్లాడినారో వారి తర్వాత అప్పుడున్న గత ప్రభుత్వం ఇవ్వలేకపోయినది. మరి దాని తర్వాత వీరు 3 ప్రధాన పార్టీలలో కూడా మేనిఫెస్టోలో పెట్టమని కోరినాము. కానీ కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకేసి మేనిఫెస్టోలో మీకు తప్పకుండా మున్నూరు కాపులు రాష్ట్రంలో 60 లక్షల మంది 24% మీరున్నారు, మీరు తప్పకుండా మాకు సపోర్ట్ చేయండి, మీరు అడిగే మీ డిమాండ్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ మీరు హాస్టల్స్ బిల్డింగ్ కానీ మీకు ఏమున్నా కూడా అన్నీ నెరవేరుస్తాము. యువకులకు కూడా ప్రోత్సహిస్తాము, ఇండస్ట్రీలలో అవకాశం అవన్నీ ఇస్తాము, మహిళలకు కూడా ప్రోత్సాహంగా అన్నిటికీ మీకు చేస్తాము కమ్యూనిటీకి అని చెప్పినారు. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 3 ప్రధాన పార్టీలలో కాంగ్రెస్ పార్టీకి 64 మంది గెలిచిన దానిలో ముఖ్య పాత్ర ఈరోజు మున్నూరు కాపులది మొదటి స్థానంలో ఉంది. కాబట్టి ఈరోజు వారు ఒక నెల రోజుల క్రితమే బీసీ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మాకు పిలిచి మా రాష్ట్ర సంఘాలు అన్ని వివిధ పేర్లతో ఉన్న రాష్ట్ర సంఘాలందరూ పిలవడం జరిగింది. ఈరోజు మళ్ళీ నాతో పాటు నడిచి వచ్చిన రాష్ట్ర సంఘాలు ఎండి ఫోరం మున్నూరు కాపు డెవలప్మెంట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ఎట్లా రవికుమార్ పటేల్, రాష్ట్ర యువత అధ్యక్షులు మన బండి సంజీవ్ కుమార్ పటేల్, మరి వీరిద్దరులో మేము మొన్న 33 జిల్లాలు ప్రెస్ మీట్ కార్యక్రమంలో ఒక 1 వీక్ లోపల మాకు ఫైనాన్స్ కార్పొరేషన్ ఇవ్వాలని డివిజన్లో ఓపెన్నాల పూడికతీత పనులను మాన్సూన్కు ముందుగానే పూర్తి చేస్తామని కార్పొరేటర్ దుడ్ల వెంకటేష్ గౌడ్ అన్నారు. 124 డివిజన్ పరిధిలోని ఉన్న ఓపెన్నాల వరద నీటి కాలువ పైప్లైన్లలో జరుగుతున్న పూడికతీత పనులను డివిజన్ కార్పొరేటర్ దుడ్ల వెంకటేష్ గౌడ్ ఏఈ శ్రావణితో కలిసి పరిశీలించారు. వేసవి కాలంలోనే పనులు పూర్తి చేసే వర్షాకాలంలో వచ్చే వరద నీరు అంతా సజావుగా దిగువకు వెళ్లిపోతుందని వెంకటేష్ గౌడ్ అన్నారు. వర్షం కాలంలో తట్టు ప్రాంతానికి ఇబ్బంది లేకుండా ఉంటుందని అన్నారు. కార్యక్రమం డివిజన్ అధ్యక్షులు అనిల్ రెడ్డి, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, పాండు గౌడ్ అయితే అలాగే ప్రదీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లాలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. జమ్మికుంట తహసీల్దార్గా పనిచేస్తున్న రజని ఇంట్లో ఉదయం నుంచి ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే సమాచారంతో సోదాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట తహసీల్దార్గా పనిచేస్తున్న రజని ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ఏసీబీ ప్రత్యేక విభాగం అధికారులు హన్మకొండ కేఎల్ రెడ్డి కాలనీలోని ఆమె నివాసంలో పాటు బంధువులు, స్నేహితుల ఇళ్లలో తనిఖీలు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే సమాచారంతో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. సోదాల్లో భూములకు సంబంధించిన విలువైన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వెంచర్లో పైసా కూడబెట్టుకుని కొనుగోలు చేసిన తమ ప్లాట్లను బీఆర్ఎస్ నాయకుల అండతో కొందరు భూ కబ్జా రాయల్లో ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. గణేష్ యాదవ్, లాయర్ యాదగిరి అనే వ్యక్తులు తమ మనుషులతో జేసీబీలను తీసుకువచ్చి ఇళ్లను కూల్చి వేసే ప్రయత్నం చేయగా బాధితులు అడ్డుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 2018లో హైకోర్టు సైతం తమకి అనుకూలంగా తీర్పునిచ్చినప్పటికీ ఇళ్లను నిర్మించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తమకు అడుగడుగున అన్యాయమే జరిగిందని, మేము కొన్న ప్లాట్లను ఇతరులకు కబ్జా చేయాలని చూడటం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. నయం గ్యాంగ్ పేరు చెప్తూ ప్రాణాలు తీస్తామంటూ బెదిరింపులకు దారులకు దిగుతున్నారని వాపోయారు. ఇంకొకసారి బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే తమ బతుకులు ఆగమయ్యావని, కాంగ్రెస్ ప్రజాపాలన రావటం సంతోషంగా ఉందన్నారు. పర్వాలేదు, ఏమైనా పర్వాలేదు, ఈ ఫ్లాట్ల కోసం మేము ఇంత దౌర్జన్యం అంతా టీఆర్ఎస్ ఏనండి. కనీసం రేవంత్ రెడ్డి గారు మీకు మా విన్నపాన్ని వినవించుకుంటున్నాం సార్. దయచేసి ఈ ప్రభుత్వం అనేది మళ్ళీ మాత్రం వస్తే మా సెంటు భూమి కాదు కదా, మొత్తం టీఆర్ఎస్ వాళ్లే వెనుకుండి నడిపించేది, టీఆర్ఎస్ నాయకులే. మేమెవ్వరికి భయపడాల్సింది లేదు. మాకు భయం లేదు, ఆయన మా వెనకాల ఉన్నారు, మాకేం భయం లేదండి. ఇప్పుడు మేము అందుకే ఇంత ముందుకు వచ్చాము. ఇన్ని రోజులు సాటుకు ఇంట్లో ఉండి భయపడి చచ్చామండి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మాకు న్యాయం జరుగుద్దని మేము మీడియా ముందుకు వచ్చి ఇంత ధైర్యంగా మేము తలెత్తుకొని చెప్తున్నాము అంటే మాకు రేవంత్ రెడ్డి గారు అండ ఉన్నారనే, ఆయన మాకు న్యాయం చేస్తారు, మా ప్లాట్లు మాకు వస్తాయి, ఖచ్చితంగా మా కష్టార్జితం ఎక్కడ పోదండి, సెంటు భూమి పోకుండా మాకు ఇప్పిస్తారనే నమ్మకంతోనే మేము మరీ సార్కి కొడుకుని చెప్తున్నామండి. మా బాధ వర్ణనాతీతం, మేము ఎంత చెప్పుకున్నా వదలలేదండి. టీఆర్ఎస్ వాళ్ళని బొంద పెట్టండి, వాళ్ళని ఏం చేస్తారో ఎట్లా చేస్తారో మాకు తెలియదండి. ఇది చేసేది ఈ గుండాలు, ఈ రౌడీలు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన
మోకిల పోలీస్ స్టేషన్ పరిధి టంగుటూరు గ్రామంలో ముగ్గురు కొడుకులను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటనలో అసలు కారణాలు పోలీసులు వెల్లడించారు. మృతుడు నీరటి రవి భార్య శ్రీలత ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు నలుగురు మృతికి కారకులైన వారిని గుర్తించారు. వీరిలో 5 విలేకరులు కాగా ఒక హోంగార్డ్ ఇతరులు ఉన్నారని పోలీసులు గుర్తించారు. పేర్లు చెప్పగలుగుతుంది, అతను వాళ్ళ బావమర్దులు చెప్తారు, కానీ ఈమెతో టెస్ట్ ఐడెంటిఫికేషన్ పీరియడ్ అంటాం కదా, వీళ్ళ ఫొటోస్ చూస్తే గుర్తుపడతారు. కానీ వీళ్ళని రేపు లీగల్ గా కొంత కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి వాళ్ళని చూపించాలి. ఆమె రేపు జైల్లో వాళ్ళని ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది. కేసు లాండరింగ్ యాక్టివిటీస్ అంతుంది. వీళ్ళకి చేసింది ఏంటంటే ఈ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రోద్బలించిన దాని వారికి మాత్రమే వీళ్ళకి రిలేటివ్ ఉంటుంది. ప్లస్ వాళ్ళు చనిపోయిన నీరటి రవి అనే అతను షెడ్యూల్ క్యాస్ట్ కు సంబంధించిన వ్యక్తి కాబట్టి షెడ్యూల్ SC/ST యాక్ట్ అట్రాసిటీ యాక్ట్. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ తర్వాత ఫిజికల్ గా కొంత అమౌంట్ మేజర్ గా బ్యాంకుల్లోకి వెళ్ళిందన్నా, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఎస్టాబ్లిష్ అయ్యే వరకు మనము ఒక గెస్ చేసి చెప్పలేం. జనరల్ గా రూమర్ 2 కోట్లు అంటారు ఊర్లో మాట్లాడుతున్నప్పుడు, లేకపోతే ఎక్కువ తక్కువ అంటారు. యాక్చువల్ గా ఆ వ్యక్తిని పట్టుకొని వచ్చిన తర్వాత కానీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ లిస్ట్ వచ్చిన తర్వాత కానీ మనకి క్లియర్ గా ఇంత అని అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ మనకి చిట్స్ వాళ్ళు కూడా ఎవరైనా వెళ్లి పారిపోతే అప్పటి వరకు పాడుకున్న వాళ్ళు కూడా వచ్చి చెప్తారు లెక్క, నాది కూడా 40 లక్షలు పోయినాయి అంటుంటాడు. వాడు యాక్చువల్ పారిపోయి ఉంటాడు. యాక్చువల్ ఫిగర్స్ ఇన్వెస్టిగేషన్ తర్వాతే తెలుస్తుంది.